శ్రీ శారదా గురుభ్యో నమః. పార్వతీ రాజరాజేశ్వర స్వామినే నమః. ఈ రోజు నాడు కృత్తికా నక్షత్రాన్ని కూడుకున్నటువంటి కార్తీక పౌర్ణిమ సందర్భంగా భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో గోదావరి స్నానాన్ని ఆచరించి ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి అభిషేకంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా కార్తీక పౌర్ణిమ నాడు దీపాదానం, దీపం ప్రత్యేకత ఏమిటి అంటే మమ కార్తీక దామోదర ప్రీత్యర్థం, అంధకార నివారణార్థం. అంటే ఓ దామోదర, మాలో ఉన్నటువంటి చీకట్లన్నీ కూడా తొలగించి ఆ జ్యోతి వలె మాలో వెలుతురును ప్రసాదించు తండ్రి అని ఆ స్వామిని వేడుకుంటూ ఈ రోజు నాడు ధాత్రి అంటారు. అంటే విష్ణుమూర్తి ఉసిరి చెట్టు పైన కొలువే ఉంటాడన్నట్టు. అందుకనే ఈ కార్తీక పౌర్ణిమ నాడు ఆ ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసి స్వామికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఆ కార్తీక దామోదరుడు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ బులా శంకర భగవానికి జై. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర శంభో శంకర. అంతేకాకుండా కార్తీక పౌర్ణిమని పురస్కరించుకొని ఈ రోజు నాడు సాయంత్రం 6:30 పార్వతీ రాజరాజేశ్వర సమేతంగా జ్వాలాతోరణం నిర్వహించడం జరుగుతుంది. ఆ జ్వాలాతోరణం కింద నుంచి ఎవరైతే రాజరాజేశ్వర స్వామితో జ్వాలాతోరణాన్ని దాటి వస్తారో వారికి యమద్వారం ఉండదు అని చెప్పేసి ఆ రాజరాజేశ్వర స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహం. కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కడైతే శివాలయంలో జ్వాలాతోరణం జరుగుతుందో అక్కడ జ్వాలాతోరణంలో ఉండి స్వామి అనుగ్రహకు పాత్రుడు కాగలరు.